ప్రస్తుతం మనం తిరుమల క్షేత్రంలో ఉన్నాం. విశాఖ శారదాపీఠ మఠం నిర్మించినటువంటి అక్రమ నిర్మాణం క్షీణించి మారిందో ప్రస్తుతం మనం ఆ విశాఖ శారదాపీఠం కట్టడం వద్దే ఉన్నాం. మనం చూస్తున్నది విశాఖ శారదాపీఠ మఠం. మనం చూస్తున్నది ఈ కొత్తగా కనబడుతున్నది కొత్తగా నిర్మించినటువంటిది. అంతా కూడా అక్రమంగా కట్టడం అంటూ టీటీడీ వాదన. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ నిర్మించినటువంటిది అంతా కూడా టీటీడీకి ఎటువంటి సమాచారం లేకుండా నిర్మించారన్నది ఆ టీటీడీ వాదన. అదే తరుణంలోనే ఆ యొక్క అక్రమ కట్టడం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కేసు కూడా కోర్టు కూడా వేసినటువంటి పరిస్థితి. కోర్టు కూడా ఏదైతే టీటీడీకి సానుకూలంగా తీర్పిస్తూ ఇది హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా కూడా గైడ్లైన్స్ ఇవ్వడంతో టీటీడీ నిన్న ఏదైతే ఈ యొక్క శారదాపీఠానికి సంబంధించి వీళ్ళకు నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా మీ యొక్క ఆ శారదాపీఠ మఠాన్ని కూడా రద్దు చేస్తున్నామంటూ కూడా తెలియజేస్తూ 15 రోజుల లోపు ఖాళీ చేయాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క మనం చూస్తున్నది అంతా కూడా కొత్త నిర్మాణం. ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పర్మిషన్ లేకుండా టీటీడీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నిర్మించారన్నది టీటీడీ యొక్క భావన. మనం చూస్తున్నది 3 ఫ్లోర్లు కనబడుతుంది. ఇదంతా కూడా ముందు వైపు. అయితే ఇదే తరుణంలో వెనక వైపు కూడా ఆక్రమించి కట్టినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఒకసారి మనం ఆ లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు మనం ముందు చూస్తున్నది ముందు పక్క ఆక్రమంగా నిర్మించి కట్టినటువంటిది. మధ్య భాగం మాత్రమే గతంలో టీటీడీ ఏదైతే శారదాపీఠానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి అనుమతులు, ఆ మధ్యలో ఉన్న భాగం అంతా కూడా పర్మిషన్స్తో ఉన్నది. ఈ ముందు వైపు వెనక వైపు నిర్మించినది అంతా కూడా అక్రమ కట్టడం. అంతా కూడా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి కట్టినటువంటిదే. గత ప్రభుత్వ హయాంలో ఏది కూడా టీటీడీని బేకలతో చేస్తూ ఈ యొక్క శారదాపీఠం అధికారులు నిర్వహించారన్నది విమర్శలు. ఈ తరుణంలోనే ఇప్పుడు మనం చూడొచ్చు. ఒకసారి లోపలికి వచ్చాము. ఇది మధ్యలో ఉన్నది పాతది ఏదైతే శారదాపీఠానికి గతంలో టీటీడీ ఇచ్చినటువంటి పర్మిషన్తో నిర్మించినది ఈ మధ్య భాగం. అయితే ముందు పక్కన కట్టినది మనం ఇప్పుడు విజువల్స్ లో అది ఇదే పక్కన వెనక వైపు చూస్తున్నాం. అదంతా కూడా అక్రమంగా కట్టింది. ముందు భాగంలో వెనక భాగంలో టీటీడీ నిబంధనలు తొంగలో దొక్కుతూ శారదాపీఠం అధికారులు ఈ రకమైనటువంటి అక్రమ కట్టడాలు నిర్మించడాన్ని టీటీడీ ఖండిస్తూ ఏదైతే కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా ఆ యొక్క టీటీడీ సానుకూలంగా తెలియజేయడంతో నోటీసు జారీ చేసినటువంటి పరిస్థితి.